అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో మనతో పాటు డైరెక్టర్ విజయ్ కనకబేడలో ఉన్నారు. May 4th జరగబోతున్న డైరెక్టర్స్ డేలో ఈయన కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది May 4th ఎల్బీ స్టేడియంలో. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈ డైరెక్టర్స్ డేని ఇంత గ్రాండ్గా ప్లాన్ చేశారు. సో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. May 4th జరగబోయే ఈవెంట్ గురించి, సో ఇంత గ్రాండ్గా ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒకటేనంటే మా టీఎఫ్డిఏ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఒక హెల్త్ అంటే వెల్ఫేర్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అంటే ఎంత గ్రాండ్గా చేస్తున్నాం, గ్రాండ్ ఇయర్ ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే దాని మీద వచ్చిన ఒక ఫండ్తో మా మెంబర్స్ అందరికీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, వాళ్ళకి మిడ్ డే మీల్ కానీ అంటే చాలా ప్రోగ్రామ్స్ అని పెట్టారు. ఆ ప్రోగ్రామ్స్ని కొంచెం విజయవంతం చేయడం కోసం దానికి కొంచెం ఫండ్ కావాలి. ఇది ప్రాపర్గా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఉండేది. ఓకే. సో అంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇంత యాక్టివ్గా. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇంత యాక్టివ్గా ఉండడం ఏంటి, రీజన్ ఏంటి? అది మెయిన్ అంటే కాజ్ గుడ్ కాజ్ కాబట్టి ఆ కాజ్ గురించి కొంచెం యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం, కొంచెం దీన్ని పీపుల్లో తీసుకొని వెళ్తే షో కొంచెం గ్రాండ్ సక్సెస్ చేస్తే వచ్చే అమ్మడితో మన అందరూ కొంచెం ఇది ఇన్సూరెన్స్ అన్నీ కూడా అందరూ చేయించవచ్చు, గుడ్ కాజ్ కోసం చేస్తున్నాం కానీ అందరూ యంగ్ డైరెక్టర్స్ అందరూ మాట్లాడుకొని కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాం. ఓకే. అంటే డైరెక్టర్స్కి నిజంగా వాళ్ళు సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ కానీ, అండ్ ఇంకా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి, అండ్ ఇంకా మిడ్ మెయిల్ అంటున్నారు ఇది కానీ, ఇవన్నీ కూడా లేకుండా ఉన్న డైరెక్టర్స్, కొంచెం అంటే ఫైనాన్షియల్గా బలంగా లేకుండా ఉన్న డైరెక్టర్స్, ఇప్పుడు ఫేమ్లో లేకుండా ఉన్న డైరెక్టర్స్, వీళ్ళంతా ఎక్కువగా ఉన్నారా? ఉన్నారు డెఫినెట్గా. అంటే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నింటిలో ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ కష్టాలు ఉండేది, ఎక్కువ స్ట్రగుల్స్ ఫీల్ అయ్యేది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే. ఎందుకంటే సినిమాకి డెఫినెట్గా ఈజీగా 1.5 hour గ్యాప్ ఈజీగా ఉంటుంది. ఈ సినిమా అయిపోయి మళ్ళీ ఇంకొక సినిమా డైరెక్టర్ స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్స్ని పెట్టుకోరు. అప్పటి వరకు వాడికి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అంటే మనకి అంటే సర్వైవల్ కోసం ఏంటి ఖాళీగానే ఉండాలి. ప్లస్ అంటే అందరూ కూడా అంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా అందరికీ కూడా వర్క్ లేదు, కొంతమంది వరకు వర్కే ఉంది. ఆ వర్క్ చేసే ప్రాసెస్లో అందరూ వర్క్ చేసే వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి మిగతా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎప్పుడు సినిమా కోసం సినిమాని నమ్ముకొని సినిమా చేద్దాం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, చాలామంది కథలు రాసుకొని డైరెక్షన్ చేయడం కోసం ఒక 5-6 years 10 years నుంచి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వర్క్ చేయకుండా వాళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ప్రతి ఒక్కరు డైరెక్టర్తో వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే పీపుల్ ఎక్కువ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ కోసం ఉంటుందని. ఓకే, రైట్. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్టివ్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించట్లేదు కదా. వస్తారు అంటే అందరూ అంటే అన్ని ప్యాన్ డే ఫిల్మ్స్ అట్లా ఉంటే వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు. డెఫినెట్గా ఆరో షోకి అందరూ వస్తున్నారు. ప్లస్ వాళ్ళు పర్సనల్ కూడా అసోసియేషన్ కూడా చాలా వరకు చేస్తున్నారు. వాళ్ళు ఓకే, ఈ ఫైనాన్షియల్ థింగ్స్ మిగతా కూడా అసోసియేషన్ పర్సనల్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అవి కూడా కొంచెం లేటర్గా రివీల్ అవుతాయి ఎవరెవరు ఏం చేశారు ఏంటి అన్నది కూడా. రైట్. సో ఈవెంట్ని ఎట్లా ప్లాన్ చేశారు? ఇప్పుడు 3.5 hours ఈవెంట్ అంటే ఈవెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క డైరెక్టర్ ఒక సినిమా డైరెక్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో ఇంతమంది డైరెక్టర్స్ కలిసి చేస్తున్న ఈవెంట్ అంటే ఎలా ప్లాన్ చేశారు? అదంటే ఒక 3 hours ఫిల్మ్ ఉందంటే అందులో అన్ని రకాల అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అలాగే ఇందులో ఎవరికి బోర్ కొట్టించకుండా డెఫినెట్గా కొంచెం ఎంటర్టైనింగ్గానే చేసిన కొంతమంది యంగ్ డైరెక్టర్స్ కొంచెం సాంగ్స్ చేస్తున్నారు, కొంతమంది స్కిట్స్ అనేవి చేస్తున్నారు. ఇవి కాకుండా కొంచెం హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, కొంచెం హీరోయిన్స్ కొంచెం సాంగ్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. డెఫినెట్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది ప్రోగ్రామ్ అంతా. ఓకే, రైట్. సో ఈవెన్ ప్రభాస్ గారు కూడా రాబోతున్నారు. అండి ఆల్మోస్ట్ అంటే ఇండస్ట్రీలో ఉన్న అవైలబిలిటీ ఉన్న హీరోస్ అందరూ కూడా వస్తున్నారు. ఓకే, రైట్. సో అండ్ ఇంకా మీ మూవీస్ విషయానికి వస్తే అప్కమింగ్ మూవీస్ అంటే చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా. సో చాలా గ్యాప్ అయింది కదా, ఇంకా 1 year కూడా అవ్వలేదు. ఇంకా అంటే రివీల్ చేయలేదు ఈవెన్ టైటిల్ కూడా ఏది. సో ఏం జరుగుతుంది అంటే బేసిక్గా నేను ఓపెనింగ్ పెడతాండి. నేను అంటే సినిమా షూటింగ్ బిఫోర్ ఓపెనింగ్ పెడతాను. అంతేగాని ఓపెనింగ్ ఎప్పుడో పెట్టేసి ఎప్పుడో షూట్కి అలా వెళ్ళను. అంటే ఆల్మోస్ట్ అంటే ఈ 10-15 days నుంచి కొంచెం వర్క్లో ఉన్నాం కాబట్టి అది అయిపోయిన తర్వాత జూన్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఎవరు ఏంటి అన్నది కూడా ఇప్పుడు రివీల్ చేయను. అఫీషియల్ పోస్టర్తో రివీల్ అవుతుంది. ఓకే. మీ స్టోరీస్ అంత వైల్డ్ ఉండడానికి, హీరోస్ అంత వైల్డ్గా ఉండడానికి కానీ, బ్లడ్ ఎక్కువ కనిపించడానికి ఏంటి రీజన్? అలా అంటే కథను బట్టి అంతే, స్టోరీని బట్టి, స్టోరీ తీసుకున్న అంశాన్ని బట్టి అందరూ మనం బ్లడ్ చూపించాల్సి వస్తా చూపించకూడదా అనేది ఉంటుంది. ఇప్పుడు నాందిలో ఉందంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బ్రుటాలిటీ ఎలా ఉంటుందో చూపించాలి కాబట్టి ఆ బ్రుటాలిటీ చూపించే యాంగిల్లో బ్లడ్ ఉంటుంది. అది ఫ్యూ సీన్స్లో 2-3 సీన్స్లో ఉంటుంది అంతే. ఉగ్రంలో క్లైమాక్స్లో అంత హ్యూజ్ క్లైమాక్స్లో ఉండాలి కాబట్టి అంతమంది ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒక బ్లడ్ ఉంటుంది తప్ప మొత్తం రక్తపాతం ఉన్న సినిమాలు ఏం కాదు అది. ఓకే, రైట్. సో నాంది అల్లరి నరేష్ గారితో చేశారు, ఉగ్రం అల్లరి నరేష్ గారితో చేశారు. నెక్స్ట్ ఏమైనా పెట్టుకున్నారా? మార్కెట్ పెంచాలి, లేకపోతే నా నేమ్ ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే ఇంకో స్టార్ డైరెక్టర్తో ఎవరితోనైనా చేయాలి, అట్లా ఏమైనా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారా?
ఏ థాట్ లేదు అన్ని రకాలు అండి. ఈ సార్తో చేయాలని ఏ డేట్ ఉంటే చెప్పండి, అందరికీ ఉంటుంది. అందరి హీరోలతో పని చేయాలని ఉంది. కథలు అందరి హీరోలు కూడా అంటే పెద్ద హీరోలు కూడా వాళ్ళకి సరిపోయే కథలు, వాళ్ళ స్టామినాని మనం కరెక్ట్గా బ్రెయిన్ చేసే స్టోరీస్ కూడా రెడీ చేసుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఓకే రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.